నమస్తే అండి, వెల్కమ్ టు ట్రై మామ్స్ కిచెన్. నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా తినే కొద్దీ తినాలనిపించే మామిడి తురుము నిల్వ పచ్చడి ఈరోజు మన రెసిపీ. రైస్లోకి, ఇడ్లీ, దోశ ఇలా అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఈ పచ్చడి చేయడానికి పుల్లగా గట్టిగా ఉండే పచ్చి మామిడికాయలు తీసుకోవాలండి. ఈ సైజు 2 మామిడికాయలతో చేస్తున్నాను. ముందుగా మామిడికాయలు శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. నిలువ పచ్చడి పడుతున్నాం కదండి, మనం వాడే గిన్నెలు చేతులతో సహా ఏమాత్రం తడి లేకుండా చూసుకోవాలి. మామిడికాయలు తడి పూర్తిగా ఆరిపోయాక తొడిమలు కట్ చేసి చెక్కు తీసి తురుముకోవాలి. తురుముకునేటప్పుడు మరీ సన్నగా కాకుండా ఓ మాదిరి లావుగా ఉండేటట్లుగా తురుముకోండి. ఇప్పుడు ఏదైనా కప్పుతో కానీ గిన్నెతో కానీ మామిడి తురుమును కొలుచుకోండి. ఇక్కడ నాకు 2 కప్పుల మామిడి తురుము వచ్చిందండి. కొలుచుకున్న మామిడి తురుముని ఒక ప్లేట్లో పలచగా సర్దుకొని ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ 1 గంట పాటు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్లు మెంతులు వేసుకొని మెంతులు ఎర్రగా వేగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. మెంతులు ఎర్రగా వేగాక 3 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకొని ఇంకో 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించాలి. ఆవాలు వేగటానికి ఎక్కువ టైం ఏం పట్టదండి, 2 నిమిషాల పాటు వేయిస్తే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడికి తాలింపు పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు నూనె వేసి వేడవ్వనివ్వాలి. 2 కప్పుల మామిడి తురుముకి 1 కప్పు నూనె కరెక్ట్గా సరిపోతుంది. నిల్వ పచ్చళ్ళకి నువ్వుల నూనె కానీ శనగ నూనె కానీ బాగుంటుందండి. ఇక్కడ నేను శనగ నూనె వాడుతున్నాను. నూనె వేడయ్యాక 1 వెల్లుల్లిపాయ తొక్కలు తీసి వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 2-3 ఎండుమిర్చి ముక్కలుగా తుంపి వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేగనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 1/2 టీ స్పూన్ ఇంగువ పొడి వేసుకొని ఒకసారి కలిపి ఈ తాలింపుని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఆరబెట్టుకున్న మామిడి తురుమును తీసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 కప్పుల మామిడి తురుముకి 1/2 కప్పు కారం సరిపోతుందండి. ఇది పచ్చికారం అండి, కూరకారం కాదు. మెత్తగా గ్రైండ్ చేసిన కళ్ళుప్పు 1/2 కప్పు వేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న ఆవాలు మెంతిపిండి కూడా వేసుకొని స్పూన్తో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం వేసిన ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవపిండి మామిడి తురుముకి బాగా పట్టేలాగా కలిపి చల్లారిన తాలింపును కూడా వేసి బాగా కలుపుకోవాలి. 1 రోజు తర్వాత ఉప్పు కారాలు సరిపోనియో లేదో చూసుకోండి. నూనె సరిపోలేదనుకుంటే కాచి చల్లార్చిన నూనె కలుపుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పచ్చడి గాజు బాటిల్లో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకొని బయట ఉంటే 1 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రంగు మారకుండా 6 నెలల పైనే ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఎవరైనా ఈజీగా చేసుకోగలిగే ఈ మామిడి తురుము పచ్చడి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.